హలో అండి, ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం రండి. ఈరోజు చికెన్ పచ్చడి పెట్టుకుందామండి. దానికోసం నేను ముందుగా ఒక 2 kg చికెన్ తీసుకున్నాను. అది బోన్లెస్ తీసుకొని ముందు శుభ్రంగా బాగా కడుక్కున్నాను. ఉప్పు వేసుకొని బాగా కడుక్కున్నాను. కడిగి పక్కన ఆరబెట్టుకున్నాను. బాగా ఆరిన తర్వాత నేను ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. తర్వాత ఈ చికెన్ కూడా వేసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాను. పసుపు వేయలేదు, ఓన్లీ ఉప్పు మాత్రమే వేసుకొని బాగా డ్రై కానివ్వాలి. అంతే, ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా ఇరిగిపోయేంత వరకు కూడా మనం కలుపుతూనే ఉండాలి. మనం కలపకుండా వదిలేసామంటే గిన్నెకంతా కూడా చికెన్ అంటుకుపోతుంది. కాబట్టి మనం దగ్గరుండి దీన్ని పైనకి కిందకి కలుపుకుంటూ కూడా మొత్తం ఫ్రై చేసుకోవాలి. అంతా డ్రై అయ్యేంత వరకు చేసుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకుని నేను అందులో 1/2 లీటర్ ఆయిల్ వేసుకున్నాను. అది కూడా సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను, డీప్ ఫ్రై కోసం కాబట్టి. వేసుకొని అది బాగా వేడెక్కిన తర్వాత మనం కొద్దిగా ముక్కలు వేసుకుంటూ అందులో మునిగేంత వరకు ముక్కలు వేసుకుంటూ మనం వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి రంగు వచ్చే వరకు చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టొద్దు, అలానే మరీ స్లోలో కూడా దీన్ని ఫ్రై చేయొద్దు. మీడియం పెట్టుకొని మనం నెమ్మదిగా దగ్గరుండి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇలా ముక్క చుంచి చూస్తే మనకు తెలుస్తుంది, లోపల పొరలుగా వస్తుంది. పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అలాగే తీసుకోవాలి. మరీ బాగా మరీ గట్టిగా ముక్కలు అయ్యే వరకు కూడా ఉంచితే పచ్చడి పెట్టిన తర్వాత మరీ రాళ్ళలాగా మారుతాయి. అలా కాకుండా కొంచెం ముందే తీసేసుకోవాలి. తర్వాత మనం ఇప్పుడు పోపు వేసుకుందామండి. అదే ఆయిల్ లోపల మనం చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ లోపలనే ఫ్రెష్గా దంచినటువంటి అల్లం వెల్లిపాయ పేస్ట్ని వేసుకుంటున్నాను. అది వేసుకుని అది కొంచెం ఫ్రై కానివ్వాలి. మంచిగా సిమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోగొట్టద్దు, మాడకుండా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత పసుపు కూడా వేసుకోవాలి. దాన్ని కూడా కొద్దిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం దీన్ని చల్లారనిద్దాము, పక్కన పెట్టేసుకుందాము. తర్వాత వీటికి కొంచెం మసాలా తయారు చేసుకుందామండి. ఈ చికెన్ పచ్చడికి మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 10 యాలకులు, ఒక 15 నుండి 20 వరకు లవంగాలను వేసుకోవాలి. వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్ల ధనియాలు కూడా వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది కూడా లైట్గా నెమ్మదిగా వేయించుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర వేసిన తర్వాత మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే మెంతులు వేస్తున్నాను. తర్వాత 1 స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం అంతే స్టవ్ ఆఫ్ చేసాం కాబట్టి ఇంకా ఏం మాడిపోదు. కాస్త వేడికి కూడా అవి ఫ్రై అయిపోతాయి. తర్వాత వీటిని మనం మిక్సీ పట్టుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ చేసుకున్న తర్వాత మనం కూరవెచ్చగా ఉన్నటువంటి ఈ ఆయిల్ లోపల వేసుకొని ఆ మసాలా అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి చికెన్ ముక్కలు కూడా వేసుకొని మరి ఒకసారి మసాలా అంతా పట్టేంత వరకు బాగా పైనుండి కింద నుండి పైకి బాగా మనం స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఈ బాగా కలిపిన తర్వాత సరిపడేంత మనం కారం వేసుకోవాలి. నేను 1 కప్పు కారం వేస్తున్నాను. ఇది 3 మ్యాంగో కారం తీసుకున్నాను. కారం ఎక్కువగా ఉండదు, చప్పగానే ఉంటుంది. తర్వాత దానికి 1/2 కప్పు నేను సాల్ట్ తీసుకుంటున్నాను. ఇలా వేసుకొని మనం ముందుగా వీటన్నిటి ముక్కలకు బాగా పట్టించుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా ఈ మసాలా, కారం, ఉప్పు అంతా కరిగేలాగా బాగా పైనుండి కిందకి బాగా కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుందండి పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. కారం ఉండదు. మనం ఇలా చేసి పెట్టుకుంటే హాయిగా 1 మంత్ వరకైనా తినొచ్చు. బాగా చల్లారిన తర్వాత మనం నిమ్మరసాన్ని పిండుకొని గింజలు పడకుండా ఒక 1/2 కప్పు వరకు నిమ్మరసం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది ఒక 2 రోజులు పక్కన పెట్టేస్తే బాగా ఊరుతుంది. నిమ్మరసం అంతా కూడా ఈ పోపు అంతా కూడా బాగా పట్టుకొని ముక్కలకి చాలా టేస్టీగా ఉంటే చాలా బాగా వస్తుంది. నూనె కూడా ఆయిల్ అంతా కూడా బాగా తేలుతుంది. ఇప్పుడు ఇంత ఆయిల్ వేసినా మనకు ఆయిల్ కనిపించదు, కానీ 2 డేస్ తర్వాత చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ పచ్చడి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఒక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను.